ఆ జిల్లా బీజేపీ నేతల మధ్య కయ్యాలు పెరిగిపోతున్నాయట. పొంగులేటి సుధాకర్ రెడ్డి, బండి సంజయ్ వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరిందట. ప్రస్తుతం ఆ జిల్లాలో గ్రూప్ రాజకీయంతో వర్గపోరు బగ్గుమంటుంది. పార్టీ ప్రస్తుత పరిస్థితి తాజా మాజీ అధ్యక్షుల మధ్య విభేదాలతో రచ్చకెక్కుతున్నారట. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ ఓ వర్గం సోషల్ మీడియాలో ప్రశంసిస్తుంటే మరో వర్గం పెదవి విరుస్తుందట. జిల్లాల్లో జరుగుతున్న అక్రమాలను పోలీసులు పట్టించుకోవడం లేదనేది ఓ వర్గం వాదన. జిల్లాలో వర్గపోరు తారాస్థాయిలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడి కమలంలో కయ్యాలెందుకు? తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. నిత్యం కార్చిచ్చులా రాజుకుంటూనే ఉన్నాయి. పైకి మాత్రం ఏమీ కనిపించవు, కానీ లోపల రగిలిపోతున్నారు కమలనాథులు. పదవుల్లో పార్టీలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. కొత్త పాత అనే వివాదం కాషాయ దళంలో రగులుతూనే ఉంది. తాజాగా ఖమ్మంలో కయ్యాలు దుమారం రేపుతున్నాయి. ఖమ్మం రాజకీయ చైతన్యంలో ముందుంటూ అన్ని రాజకీయ పార్టీలకు ఆశ్రయాన్నిస్తుంది. అటువంటి జిల్లాలో బీజేపీలో క్రమశిక్షణ కట్టుతప్పుతోంది. గ్రూపులతో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. వర్గపోరుతో పార్టీ నేతలు వీధికెక్కుతున్నారు. గతంలో బీజేపీలో విభేదాలుంటే ఇప్పటిలాగా బహిర్గతమయ్యేవి కాదు. అంతర్గతంగా చర్చించుకుని వెంటనే వాటిని పరిష్కరించుకునేవారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉంది. మోడీ మేనియాతో అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కమలనాథులు తహతహలాడుతున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసలు సలసల కాగుతున్నాయి. బీజేపీలో చేరి కండువాలు కప్పుకున్న తర్వాత కొట్టుకునే విష సంస్కృతి పెరిగిపోయిందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణ నాయకుల్లో పెరిగిపోతున్న క్రమశిక్షణ రాహిత్యం చికాకు తెప్పిస్తోందట. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న కొన్ని జిల్లాలతో పోలిస్తే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఖమ్మం గుమ్మంలో గ్రూప్ వారు పెరిగిపోతోందట. పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందట. బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాలు పెత్తనం కోసం తెగ పోటీ పడుతున్నాయట. ఖమ్మం జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ కుమార్ కు మంచి అనుబంధం ఉంది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గల్లా సత్యనారాయణ ప్రజా సమస్యలపై ఒత్తిడి తెచ్చేవారట. ప్రజలకు అందుబాటులో ఉండేవారట. కానీ గల్లా సత్యనారాయణను తప్పించి నెల్లూరు కోటేశ్వరరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించిన తర్వాత గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయట. సత్యనారాయణ బండి వర్గానికి నేతృత్వం వహిస్తుంటే కోటేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి వర్గంగా ఉంటున్నారట. జిల్లా అధ్యక్షుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలుపుకొని పోవడం లేదని సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారట. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో కూడా వర్గపోరు భగ్గుమంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెడితే నెల్లూరు కోటేశ్వరరావు వర్గం ఊరుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు సత్యనారాయణ వర్గం కూడా అదే పోకడ సాగిస్తోందట. ఖమ్మం జిల్లా నాయకత్వం తమను పక్కన పెడుతోందని సంజయ్ అనుచరుల్లో ఆవేదన కనిపిస్తోందట. మరోవైపు పార్టీలోని గ్రూపులో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ప్రశంసిస్తూ ఒక వర్గం పోస్టులు పెట్టింది. పోలీసులు సక్రమంగా పనిచేయటం లేదని మరో వర్గం పోస్ట్ చేయడానికి చూస్తే ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇందిరమ్మ గృహాల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను పోలీసులు పట్టించుకోవడం లేదు అనేది ఒక వర్గం వాదన. గోవధ, ఆవుల అక్రమ రవాణాను అరికెట్టే దిక్కు లేదని కమలనాథులు విమర్శిస్తున్నారు. ఇటీవల సత్తుబలి ర్యాలీలో ఘర్షణపై పోలీసులు స్పందించడం లేదనేది బీజేపీ నేతల వాదన. ఆ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. గ్రూప్ రాజకీయాలతో ఖమ్మం బీజేపీ పార్టీ భ్రష్టు పట్టుకుపోతుందనే విమర్శలు వస్తున్నా రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఇకనైనా వర్గపోరును సరిదిద్దకపోతే జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.